అందరూ భావించారు. మొత్తానికి నిన్న ఈ పరిణామం చాలా దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా కేసీఆర్ చేసింది. ఇప్పుడు కవిత బయట నుంచి ఏం మాట్లాడినా ఆమె మా పార్టీకి సంబంధం లేదు అని వీళ్ళు ఈజీగా అంటారు. ఇక ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆమె వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ ఉచ్చులో ఉంది, ఆయన పల్లారాజేశ్వరుడు ఆల్రెడీ మాట్లాడింది కదా, జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా. మొత్తం మహిళా లీడర్లు సత్యవతి రాథోడు, మాలోత్ కవిత, ఇంకెవరో 3-4 వచ్చి తెలంగాణ భవన్లో ప్రెస్ మీటే పెట్టి పడేశారు. అండ్ దాంతోపాటు ఇంకా పార్టీ ఆఫీసులు అక్కడ ఇక్కడ ఆమె యొక్క ఫ్లెక్సీలు గిక్సీలు అన్ని తీసి పడేస్తున్నారు. నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోటు ఇది. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఈ లెటర్ ద్వారా ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి కవిత ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మరి ఆ ప్రెస్ మీట్లో ఏం అంశాలు చెప్తారు, ఎవరిని కార్నర్ చేస్తారన్నది చూడాలి. అయితే ఆ సందర్భంలో కేసీఆర్ మాట్లాడినట, ఆ సస్పెన్షన్ వేటు వేసే క్రమంలో కవిత ఎందుకు ఇలా చేసింది, ఆమెకు ఏం తక్కువ చేశా, ఎంపీగా గెలిపించా, ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చా, మద్యం కేసులో అరెస్ట్ అయితే ఎంతో ఖర్చు పెట్టి లాయర్లను పెట్టిన, బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సస్పెండ్ చేస్తే పార్టీ పెడుతుందా అని ఆరాధీసిండట. కవితను బహిష్కరిస్తే మంచిదన్న జగదీష్ రెడ్డి అట. అంటే దీని వెనకాల మొత్తం జగదీష్ రెడ్డి ఉన్నాడా? జగదీష్ సి కేసీఆర్ ఈ పార్టీ పెడుతుందని ఆరాధీసి ఆయనకు తెలియదా అండి ఆమె ఏం చేస్తుంది అన్నది? ఆయనకు అపారమైన రాజకీయ అనుభవం ఆయనకు ఉన్నది. ఆమె ఏం చేయబోతున్నది, ఏం చేస్తుంది, కన్న కూతురు కదా ఆమె, తెలియదా ఆమెకి? ఆయనకి తెలియదా? 100% ఆమె పార్టీ పెడుతుంది, పార్టీ పెట్టబోతున్నది.